వాక్యం వినడానికి ఆసక్తితో చేరవచ్చిన ప్రతి ఒక్కరికి మన ప్రభువు ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో నా హృదయపూర్వక వందనాలండి. ఈరోజు మనం మాట్లాడుకుంటున్న యాకోబు పత్రికను వ్రాసినది యాకోబు గారు. ఎవరు ఈ యాకోబు గారు అనే విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచించాలి. ఎందుకు అంటే పరిశుద్ధ గ్రంథంలో మనకి చాలామంది యాకోబు అని పేరు కలిగిన వారు కనిపిస్తారు. వారిలో ఎవరు ఈ పత్రికను వ్రాసారు, ఎవరికి వ్రాసారు, ఎప్పుడు వ్రాసారు, ఈ పత్రికలో ఉన్న ముఖ్యమైన విషయం మనం నేర్చుకోవాల్సింది ఏంటి అనేది ఈ రాత్రి మనం జ్ఞాపకం చేసుకుందాం. ముందుగా యాకోబు అనే పేరు వినబడగానే మనకు గుర్తొచ్చే పేర్లలో ప్రాముఖ్యమైన పేరు ఎవరిది అంటే ఇస్సాకు గారి పుత్రుడైన యాకోబు గారు. ఇంకా బాగా చెప్పాలి అంటే ఇశ్రాయేలు 12 గోత్రకర్తలకు మూలం ముఖ్యమైన వాడు. ఆయన పేరు యాకోబు. ఆ తర్వాత ఇశ్రాయేలుగా మార్చబడింది. పాత నిబంధనలో మనకు కనిపించే యాకోబు పేరు ఇతనిది. ఈయన ఒక వ్యక్తి. ఇక మరొక యాకోబు ఎవరు అని మనం చూస్తే మత్తయి గారు రాసిన సువార్త 10వ అధ్యాయము, మత్తయి గారు రాసిన సువార్త 10వ అధ్యాయము 2వ వచనము. ఆ 12 మంది అపోస్తుల పేర్లేవనగా మొదట పేతురు అనబడిన సీమోను, అతని సహోదరుడగు అంద్రెయ, జబదయి కుమారుడగు యాకోబు, అతని సహోదరుడగు యోహాను. మనం చదువుకున్న ఈ వచనంలో జబదయి కుమారుడగు యాకోబు అనే పేరు కనిపిస్తుంది. ఈ యాకోబు 2వ యాకోబు గారు. ఇక మరొక యాకోబు ఉన్నారు. ఇదే అధ్యాయం 3వ వచనం. మత్తయి గారు రాసిన సువార్త 10వ అధ్యాయం 3వ వచనంలో ఫిలిప్పు, బర్తలోమయి, తోమా, సుంకరి అయిన మత్తయి, అల్ఫయి కుమారుడగు యాకోబు. ఇక్కడ 3వ యాకోబు గారు కనిపిస్తున్నారు మనకి. ఈయన అల్ఫయి కుమారుడైన యాకోబు. మొదట ఇస్సాకు గారి కుమారుడైన యాకోబు గారిని చూసాం, 2 జబదయి కుమారుడైన యాకోబు గారిని చూసాం, 3 అల్ఫయి కుమారుడైన యాకోబు గారిని చూసాం. ఇక 4వ యాకోబు గారు ఎవరు అంటే మత్తయి గారు రాసిన సువార్త 1వ అధ్యాయము, మత్తయి గారు రాసిన సువార్త 1వ అధ్యాయము 16వ వచనం. యాకోబు మరియ భర్త అయిన యోసేపును కనెను. ఇక్కడ ఒక యాకోబు గారు కనిపిస్తున్నారు. ఈయన ఎవరు అంటే మరియ గారి భర్త అయిన యోసేపు గారికి తండ్రి, అంటే మరియ గారికి మామగారు. ఈయన పేరు కూడా యాకోబు. ఇక మరొక యాకోబు గారు ఉన్నారు. ఆయన కూడా చూద్దాం. మత్తయి గారు రాసిన సువార్త 13వ అధ్యాయము 54, 55 వచనాలు చదువుకుందాం. అందువలన వారు ఆశ్చర్యపడి ఈ జ్ఞానమును ఈ అద్భుతములను ఇతనికెక్కడి నుండి వచ్చినవి? ఇతడు వడ్లవాని కుమారుడు కాడా? ఇతని తల్లి పేరు మరియ కాదా? యాకోబు, యోసేపు, సీమోను, యూదా అనువారు ఇతని సహోదరులు కారా? మనం చదువుకున్న ఈ 2 వచనాలలో మనకి యాకోబు అనే పేరు కనిపిస్తుంది. ఈ సందర్భం ఏంటి అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆశ్చర్యమైన కార్యాలు చేసినప్పుడు చూసిన జనులు ఈయన మరియ కుమారుడు కాదా, యోసేపు కుమారుడు కాదా, ఇతని సహోదరులు యాకోబు, యోసేపు, యూదా అనువారు కాదా అని పిలుస్తున్నారు. అంటే మనం చదువుకున్న ఈ యాకోబు అనే పేరు యేసుక్రీస్తు వారి సహోదరులలో ఒకని పేరు. అదేంటి యేసుక్రీస్తు వారికి సహోదరులు ఎవరు అని సందేహం రాక్కర్లేదు, మనందరికీ తెలుసు. ఒకవేళ ఎవరైనా తెలియకపోతే ఇప్పుడు నేను చెప్తాను. ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభువారు జన్మించే వరకు మరియమ్మ గారు కన్యక, వివాహము కాలేదు, ప్రధానం మాత్రమే చేయబడింది. లేదా యూదుల చట్ట ప్రకారం వివాహమైంది కానీ వారు ఏకం కాలేదు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు జన్మించిన తరువాత యోసేపు, మరియమ్మ గారులకు పిల్లలు జన్మించారు. ఇది బైబిల్ చెప్తున్న సత్యం. దీనిని విశ్వసించని వారు కూడా కొందరున్నారు. వారి గురించి నేను మాట్లాడట్లేదు, అది ఎవరిష్టం వాళ్ళది. కానీ బైబిల్ చెప్తున్న విషయం ఏంటి అంటే మనం చదువుతాం కదా. ఒక మాట చూద్దాం. మత్తయి గారు రాసిన సువార్త 1వ అధ్యాయంలో, మత్తయి గారు రాసిన సువార్త
మొదటి అధ్యాయము 25వ వచనం. ఆమె కుమారుని కనువరకు ఆమెను ఎరుగకుండెను. యోసేపు గారు మరియమ్మ గారులను గూర్చి వ్రాయబడిన సందర్భం ఇది. యేసుక్రీస్తు వారి జనన కాలాన్ని గూర్చి వ్రాయబడిన విషయాలు. ఆ సందర్భంలో ఏం వ్రాయబడింది అంటే, యోసేపు గారు మరియమ్మ గారిని చేర్చుకున్నారని, ఆమె కుమారుని కనువరకు ఆమెను ఎరగలేదని వ్రాయబడింది. అంటే కుమారుని కనే వరకు మాత్రమే వారిద్దరి మధ్య శారీరక సంబంధం లేదు. యేసుక్రీస్తు వారు జన్మించిన తర్వాత మరలా వారిద్దరు భార్యాభర్తలు. వారు భార్యాభర్తలు కాబట్టి పిల్లలు కనకూడదు అనడానికి ఏం లేదు. ఎందుకంటే వివాహాన్ని దేవుడు ఘనమైనదిగా చేయమని చెప్పారు, పానుపు నిష్కల్మషమైనది అన్నారు, అలాగే గర్భఫలం ఆయనిచ్చే బహుమానం అన్నారు. కాబట్టి మరియమ్మ గారు యోసేపు గారులకు తర్వాత పిల్లలు పుట్టడం అనేది అది తప్పో నేరమో పాపమో అయితే కాదు. అంతేకాదు, యేసుక్రీస్తు వారు జన్మించిన తర్వాత ఆయన 12వ ఏట వరకు కూడా యోసేపు గారు మరియమ్మ గారు కలిసే ఉన్నట్లు మనం చూస్తాం. యెరూషలేములో పండుగను ఆచరించడానికి వెళ్ళినప్పుడు తల్లిదండ్రులు ఇద్దరు యోసేపు మరియమ్మ గారు ఇద్దరు యేసుక్రీస్తు వారిని యెరూషలేము దేవాలయానికి తీసుకుని వెళ్ళారు. అంటే వాళ్ళిద్దరూ కలిసే ఉన్నారు అని మనం అర్థం చేసుకోవాలి. బాగా ఆలోచిస్తే వారికి ముందే యూదుల చట్ట ప్రకారం వివాహమైంది కాబట్టి ఇప్పుడు వారు ఏకం కావడం వలన కానీ పిల్లలు పుట్టడం వలన కానీ తప్పేమీ లేదు. అలా కాకపోతేనే నేరం, వివాహం కాకుండా వారిద్దరూ ఒక్కచోట ఉండడము అనేది. కాబట్టి ప్రియులారా, ఇప్పుడు మనం చదువుకున్న మత్తయి సువార్త 13వ అధ్యాయంలో కనిపించే యాకోబు, యోసేపు, యూదా, సీమోను అనేవారు యేసుక్రీస్తు వారికి సొంత సహోదరులు. అంటే ఆయనను ఏ తల్లి కందో ఆ తల్లి గర్భము నుండే వచ్చిన వారు కూడా. సో యేసుక్రీస్తు వారి సహోదరులలో కూడా యాకోబు అనే పేరు కలిగిన వ్యక్తి ఒకరున్నారు. ఇప్పటికి మనకి 5 యాకోబు గారులు కనిపించారు. 1 ఇస్సాకు గారి కుమారుడు, 2 జబదయి గారి కుమారుడు, 3 అల్ఫయి గారి కుమారుడు, 4 యోసేపు గారి తండ్రి అయిన యాకోబు గారు, 5 యేసుక్రీస్తు వారి సహోదరుడైన యాకోబు గారు. అయితే ఈ 5 యాకోబు పత్రికను వ్రాసిందెవరు? ఈరోజు మనకు తెలియాల్సిన విషయం. యాకోబు పత్రికను వ్రాసిన యాకోబు గారు ఎవరు అని ఆలోచిస్తే ఇస్సాకు గారి కుమారుడైన యాకోబు గారు అయితే కాదు. ఎందుకంటున్నానంటే ఆయన పాత నిబంధన కాలానికి చెందిన వ్యక్తి. క్రొత్త నిబంధనలో 50 క్రీస్తు శకం 50లో వ్రాయబడింది యాకోబు పత్రిక. ఈ పత్రిక వ్రాసే నాటికి ఆ యాకోబు గారు లేరండి. కాబట్టి ఆయన రాయడానికి ఛాన్స్ లేదు. ఇక 2 జబదయి కుమారుడైన యాకోబు గారు. ఒకవేళ ఈయన రాశారా ఈ పత్రిక అని మనం ఆలోచిస్తే ఈ యాకోబు గారు కూడా క్రీస్తు శకం ఇంచుమించు 40 లోపే చనిపోయారు ఆయన. ఎలా చెప్తాము అంటే మనకు అపోస్తుల కార్యం 12వ అధ్యాయంలో జబదయి కుమారుడని యోహాను సహోదరుడిని యాకోబు గారు ఖడ్గంతో చంపబడినట్లుగా కనిపిస్తుంది. ఒకసారి ఆ మాటను చూద్దాం. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుతున్నా. యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించెను. ఎవరు అంటే రాజైన హేరోదు. మనం మొదటి వచనంలో చదువుతాం. కాబట్టి యాకోబు గారు అంటే జబదయి కుమారుడైన యాకోబు గారు క్రీస్తు శకం 40లోనే చనిపోయారు ఖడ్గం చేత చంపబడి. కానీ ఈ పత్రిక వ్రాసేటప్పటికి క్రీస్తు శకం 50, 49, 50 మధ్యలో వ్రాయబడింది. సో ఈ యాకోబు గారు అప్పటి వరకు లేరు, మరణించారు. కాబట్టి ఈయన రాయడానికి ఛాన్స్ లేదు. ఇక 3వ వ్యక్తి ఎవరు అంటే అల్ఫయి కుమారుడైన యాకోబు గారు. అతన్ని గూర్చి 12 మంది శిష్యులలో ఒకనిగా పేరు కనిపిస్తుంది తప్ప అతని చరిత్ర ఎక్కడ ఏమీ కనిపించదు మనకి. కాబట్టి ఆయన కూడా వ్రాయలేదని చెప్తారు. ఇక యోసేపు గారి తండ్రి యాకోబు గారి గురించి ఇదే పరిస్థితి. అంటే ఆయన గురించి ఎక్కడ విషయాలైతే ఏమీ వ్రాయబడలేదు. యోసేపు గారి తండ్రిగా పేరు మాత్రమే వ్రాయబడింది తప్ప. మరి ఎవరు రాశారు అని అంటే ఇక అవకాశం ఉన్నది ఎవరికి అంటే యేసుక్రీస్తు వారి సహోదరుడైన యాకోబు గారికి మాత్రమే అవకాశం ఉంది. మరి ఈయన రాశారు అనడానికి ఏదైనా ఆస్కారం ఉందా ఆలోచించడానికి మనము అని ఆలోచిస్తే వాస్తవంగా చెప్పాలి అంటే యేసుక్రీస్తు వారి సహోదరులు యేసుక్రీస్తు వారు బ్రతికున్నంత కాలం ఆయనను విశ్వసించలేదు, సరికదా, ఆయన ద్వేషించారు. మరి అలాంటి సహోదరుడైన యాకోబు గారు
పత్రికను ఎలా రాస్తుంటారు అని ఆలోచిస్తే వారి చరిత్ర మనం కొంత తెలుసుకోవాలి. ఏంటి ఆ చరిత్ర అని ఆలోచిస్తే ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు జన్మించిన తరువాత ఇంకా పిల్లలు పుట్టారు అని మనం ఇప్పుడే మాట్లాడుకున్నాం. ఈ పిల్లలు ప్రారంభంలో యేసుక్రీస్తు వారిని ప్రేమించలేదు. ఆయనంటే చాలా కోపం ఉండేది. బహుశా తండ్రి వేరు కాబట్టి. యేసుక్రీస్తు వారేమో ఈ లోక సంబంధమైన తండ్రి అయిన యోసేపు గారి వలన పుట్టలేదు. ఆయన పరలోకపు తండ్రి చిత్త ప్రకారము మరియమ్మ గారు గర్భం ధరించడం అనేది మనకు తెలుసు. కాబట్టి వీరు యేసుక్రీస్తు వారిని తమ అన్నగా అంగీకరించడానికి ఇష్టపడలేదు. అందుకే ప్రారంభంలో వారు ఎలా ఉన్నట్టు కనిపిస్తుంది అంటే మనకి వారి అన్నను ద్వేషిస్తున్నట్టుగా, అన్న మీద లేనిపోని మాటలు చెప్పినట్లుగా కూడా మనకు కనబడుతూ ఉంటుంది. ఒక మాట చూసుకుందాం. మార్కు సువార్త 3వ అధ్యాయము 20-21 వచనాలు చదువుకుందాం. ఆయన ఇంటిలోనికి వచ్చినప్పుడు జనులు మరలా గుంపు కూడి వచ్చిరి గనుక భోజనము చేయుటకైనను వారికి వీలు లేకపోయెను. యేసుక్రీస్తు వారు ఇంటికి వెళ్ళారు. భోజనం చేయడానికి వెళ్ళేటప్పటికి జనాలు గుంపులుగా వచ్చారు. భోజనం చేయడం కష్టమైంది. ఈ పరిస్థితిని చూసిన ఇంటివారు అనగా తన సహోదరులు 21వ వచనం చూస్తే, ఆయన ఇంటివారు సంగతి విని ఆయన మతి చెలించి ఉన్నదని చెప్పి ఆయనను పట్టుకొనబోయిరి. ఇక్కడ ఇంటివారు అనగానే సహోదరులు అని మనం అర్థం చేసుకోవాలి. చాలామంది ఇక్కడ తల్లి కూడా ఉంది అని ఒక అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తారు. అయితే తల్లి లేదు అనేది నా అభిప్రాయం. ఎందుకంటే ఆమె ఉంటే అంత పెద్ద మాట అన్నిచ్చేవారు కాదు. ఎందుకంటే యేసుక్రీస్తు వారి పుట్టుకను గురించి, పుట్టిన తరువాత ఆయన ఏమేం చేస్తారనే విషయాలు సిమియోని గారి ద్వారా చెప్పబడుతున్నప్పుడు, లేకపోతే గొర్రెల కాపరులు ప్రకటించినప్పుడు ఆ విషయాలన్నీ ఆమె తన హృదయంలో భద్రం చేసుకున్నారు. ఒకవేళ మిగిలిన పిల్లలకు చెప్పలేకపోవచ్చేమో, కానీ యేసుక్రీస్తుని మతి చెల్లించిన వాడు అనేంత సాహసమైతే ఆమె చేయరు. కాబట్టి నా అభిప్రాయం ఏంటి అంటే, ఖచ్చితంగా ఈ మాట పలికేటప్పుడు సహోదరులు మాత్రమే ఉండుంటారు తప్ప తల్లి ఉండకపోయి ఉండొచ్చు. కానీ నేను అనుకునే అభిప్రాయం ఏంటంటే, ఆ మాట అన్నారు, వెంటనే యేసుక్రీస్తు వారు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. బహుశా తల్లి ఎక్కడికైనా వెళ్ళుండొచ్చు. వచ్చిన తర్వాత పిల్లలు చెప్పుంటారు, అమ్మ నీ పుత్రుడు వచ్చాడు, మరి ఇల్లంతా ఇలా నిండిపోయినప్పుడు మేము ఇలా మాట్లాడడం వెళ్ళిపోయాడు అని చెప్పుంటారు. అందుకే అంటే ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే, అలా చెప్పడం వలననే ఆ తర్వాత మరియమ్మ గారు తన కుమారులను తీసుకొని యేసుక్రీస్తు వారి దగ్గరకు రావడం జరిగింది. ఈ మాట మనము మత్తయి సువార్తలో చూడొచ్చు. మత్తయి సువార్త 12వ అధ్యాయము 46వ వచనం. మత్తయి సువార్త 12వ అధ్యాయము 46వ వచనం. నేను ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే, మనం చదువుకున్న మార్కు సువార్తలోని సందర్భం జరిగిన తర్వాత ఇది జరిగింది. ఎలా చెప్పగలమంటే, మార్కు సువార్తలో కూడా ఈ మాట కనిపిస్తుంది మనకి. 3వ అధ్యాయము 31వ వచనం నుండి. మీరు అక్కడ చదివినా పర్వాలేదు, మత్తయి సువార్తలో చదివినా పర్వాలేదు. ఓకే, మీకు ఈజీగా ఉండడానికి నేను మార్కు సువార్తలోనే చదువుతున్నాను. మార్కు సువార్త 3వ అధ్యాయము 31వ వచనము. ఆయన సహోదరులను తల్లియు వచ్చి వెలుపల నిలిచి ఆయనను పిలువనంపిరి. జనులు గుంపుగా ఆయన చుట్టూ కూర్చుండిరి. వారు, ఇదిగో నీ తల్లియు నీ సహోదరులను వెలుపట ఉండి నీకోసరం వెదుకుచున్నారని ఆయనతో చెప్పగా, ఆయన, నా తల్లి నా సహోదరులు ఎవరని తన చుట్టూ కూర్చున్న వారిని కలియజూచి, ఇదిగో నా తల్లియు నా సహోదరులను దేవుని చిత్తము చొప్పున జరిగించువాడే నా సహోదరుడును నా సహోదరియు తల్లియు అని చెప్పాను. కాబట్టి పైనేమో మతి చెల్లించింది అని సహోదరులు అనడం, ఆయన వెళ్ళిపోవడం, ఈ విషయాన్ని తెలుసుకున్న తల్లి, మీ అన్నను మీరు బాధ పెట్టారు, అలా అనకుండా ఉండాల్సింది, అయినా వెళ్దాం రండి అని వెంట పెట్టుకొని వచ్చి ఉండాలి. ఎందుకంటే తర్వాతే జరుగుతున్న సందర్భం కాబట్టి. అందుకే వీరు బయటే ఉన్నారు, కబురు పంపారు, లేకపోతే ధైర్యం చేసి లోపలికి వెళ్ళొచ్చు. కానీ యేసుక్రీస్తు వారిని బాధ పెట్టే మాట అన్నారు కాబట్టి, ఆయన ఎలా ఉన్నారో తెలియదు కాబట్టి సహోదరుల చేత క్షమాపణ చెప్పించడానికి వచ్చారేమో బహుశా ఆమె. అందుకే బయటే వెయిట్ చేస్తూ ఉన్నారు. ఆ సందర్భంలో యేసుక్రీస్తు వారు మాట్లాడిన మాటను బట్టి కూడా నిజంగా ఆయనకి కోపము లేక బాధ కలిగింది అని మనకు అర్థమవుతుంది. ఎందుకంటే నీ తల్లి నీ సహోదరులు వెలుపల ఉన్నారు అని చెప్పగానే యేసుక్రీస్తు వారు అంటున్న మాట ఏంటి అంటే, ఎవరు నా తల్లి ఎవరు నా సహోదరులు అంటున్నారు. ఆ మాట ఎందుకు అనవలసి వచ్చింది అంటే, వారు ముందు ఆయనను ఒక అన్నగా అంగీకరించలేక మతి చెలించిన వానిగా మాట్లాడారు కాబట్టి,
నేను వారికి అన్ననేంటి అనే ఉద్దేశంతో యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ ఉన్నారు. నా తల్లి ఎవరంటే, నా సహోదరులు ఎవరంటే, ఇదిగో నా శిష్యులైన మీరే, నా తండ్రి చిత్తము చొప్పున జరిగించేవారే నా తల్లి, నా సహోదరులు అని చెప్తూ ఉన్నారు. కాబట్టి ప్రియులారా, ప్రారంభంలో యేసుక్రీస్తు వారి సహోదరులు ఎలా ఉన్నారు అని ఆలోచిస్తే ఆయనను ద్వేషించే స్థితిలోనే ఉన్నారు. కారణం ఏంటి అనేది మనం చెప్పకపోయినా, మనకు తెలియకపోయినా కొంచెం ఆలోచిస్తే అర్థమవుతుంది. ఒకవేళ ఆ తల్లి ప్రేమ లేదా తండ్రి ప్రేమ ఆ ఉన్న వ్యత్యాసాన్ని బట్టి ఒకవేళ అలా ఉన్నారేమో అనేది మనం అనుకోదగిన మాటే తప్ప వ్రాయబడని సంగతి. అయితే ప్రారంభంలో మాత్రం వాళ్ళు చాలా కోపంగానే ఉన్నారు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు అంటున్నారు అంటే, వచ్చిన తల్లిని ఆమె నా తల్లి కాదు అంటున్నారు, సహోదరుల్ని నా సహోదరులు కాదు అంటున్నారు. అంటే నిజంగా తల్లి సహోదరులు కాదని కాదు, తండ్రి చిత్తము చొప్పున జరిగించే నన్ను తమ అన్నగా అంగీకరించలేని నా తమ్ముళ్లకు గట్టిగా చెప్పలేని స్థితిలో నా తల్లి ఉంది అనేది ఆయన ఉద్దేశం కావచ్చు. అందుకే ఈ మాట మాట్లాడినట్టుగా మనకు కనిపిస్తూ ఉంది. అందుకే తర్వాత ఏం జరుగుతుంది అంటే, మరొక సందర్భంలో యేసుక్రీస్తు వారు తన సహోదరులను కలిశారు. అప్పుడేం జరిగిందో మాట చూద్దాం. యోహాను సువార్త 7వ అధ్యాయము. యోహాను సువార్త 7వ అధ్యాయము మొదటి నుండి చదువుదాం. అటు తరువాత యూదులు ఆయనను చంపవెదుకున్నందున యేసు యూదయాలో సంచరింపనొల్లక గలిలయలో సంచరించుచుండెను. యూదుల పర్ణశాలల పండుగ సమీపించెను గనుక ఆయన సహోదరులు ఆయనను చూచి, నీవు చేయుచున్న క్రియలు నీ శిష్యులను చూచున్నట్లు ఈ స్థలము విడిచి యూదయాకు వెళ్ళుము అంటున్నారు. ప్రియులారా, ఈ సందర్భాన్ని మనం జాగ్రత్తగా ఆలోచిస్తే యూదయాలో యూదులు ఆయనను చంపాలి అనుకుంటున్నారు. అందుకే ఆయన యూదయాకు వెళ్లకుండా గలిలయలో తిరుగుతున్నారు. అప్పుడు ఆయన సహోదరులు ఏమంటున్నారంటే, నీవు గలిలయను విడిచి యూదయాకి వెళ్ళు, నువ్వేదన్నా చెయ్యాలనుకుంటే అక్కడ నీ శిష్యులకు చెయ్యి అని చెప్తున్నారు. ఎందుకు ఈ మాట అంటున్నారు అంటే, నేను అమ్మ మీ దగ్గరకు వస్తే ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు అన్నావుగా, ఎవరిని చూపించి నా సహోదరులు అన్నావు? నీ శిష్యులను చూపించే కదా. కాబట్టి ఇప్పుడు నువ్వేం చేస్తావంటే నీ శిష్యుల దగ్గరికే వెళ్ళు, వాళ్లతోనే నీ సూచక్రియలు చేయాలనుకున్నవి వచ్చేయి, నువ్వు యూదయాకు వెళ్ళు అంటున్నారు. యూదయాకు వెళ్ళు అని పర్టికులర్గా చెప్పడం వెనుక ఆంతర్యం ఏంటి అంటే, యూదయాలో యూదులు క్రీస్తుని చంపాలనుకుంటున్నారు. ఈ వార్త వాళ్ళకు కూడా తెలుసు. అంటే ఇప్పుడు వీళ్ళ ఉద్దేశం ఏంటి అంటే, నువ్వు అసలు మాకు అన్నవే కాదు, మాకు అన్నగా ఉండే అర్హత నీకు లేదు, నీవు అసలు ఉండడమే మాకు ఇష్టం లేదు, నువ్వు యూదయాకు వెళ్తే అక్కడ వాళ్ళు నిన్ను చంపేస్తారు, నీ పీడ మాకు విరగడవుద్ది అన్నట్లుగా ఉన్నారు వాళ్ళు. ఎందుకు వాళ్ళ అభిప్రాయం అలా ఉంది అని మనం ఆలోచిస్తే, ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు అన్నారు కదా యేసుక్రీస్తు వారు, అందుకు వారికి చాలా బాధ కలిగింది. కనుక ప్రియులారా, ఇక్కడ మనం ఆలోచిస్తే యేసుక్రీస్తు వారి సహోదరులు, మనం యాకోబు గారి గురించి మాట్లాడుకుంటూ యాకోబు పత్రికను వ్రాసింది ఎవరు అంటే ఆయన సహోదరుడని యాకోబు గారు అయ్యుండొచ్చు. అవడానికి ఛాన్స్ ఉందా అంటే చాలా వరకు లేదని చెప్పాలి. ఎందుకు అంటే ప్రారంభంలో వారు చాలా ద్వేషించారు యేసుక్రీస్తు వారిని. అలాంటి వారు క్రీస్తుని ఎప్పుడు వెంబడించుంటారు, పత్రికను ఎప్పుడు వ్రాస్తుంటారు అనేది మనకు సందేహం. ఇప్పటి వరకు మనం చూసిన మాటల ప్రకారం వారెవరు అంగీకరించలేదనే చెప్పొచ్చు. మరి ఈయన ఎప్పుడు అంగీకరించి ఉంటారు, అసలు అంగీకరించారా అని ఆలోచిస్తేనండి, యాకోబు పత్రికలో మనకు కనిపించే ఒక మాటను చూద్దాం. యాకోబు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం. యాకోబు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ వచనము. దేవుని యొక్కయు ప్రభువైన యేసుక్రీస్తు యొక్కయు దాసుడైన యాకోబు అంటున్నారు. ఈయన పరిచయం చేసుకుంటూ యాకోబు గారు ఏమంటున్నారు అంటే, నేను యేసుక్రీస్తు దాసుడను అని చెప్పుకుంటున్నారు. అంటే ఆయన క్రీస్తుకు దాసునిగా మారిపోయారు. అంటే ఖచ్చితంగా ఒకవేళ ఆ పత్రికను వ్రాసింది యేసుక్రీస్తు వారి సహోదరుడే అయ్యుంటే, ప్రారంభంలో ఒకవేళ అలా ఉన్నా తరువాత అతనిలో మార్పు వచ్చి ఉండాలి, అతడు యేసుక్రీస్తు వారిని అంగీకరించి ఉండాలి. నిజంగా అంగీకరించి ఉంటారా, ఆయన అయ్యుంటారా? ఇక్కడ మీకు సందేహం రావచ్చు. నిజంగా యేసుక్రీస్తు వారి సహోదరుడే అయితే క్రీస్తు యొక్క దాసుడని అని చెప్పుకునే బదులు క్రీస్తు యొక్క సహోదరుడని చెప్పుకోవచ్చు కదా అనిపించవచ్చు, పిలవచ్చు, లేదా అలా చెప్పుకోవచ్చు. కానీ ఆయన చెప్పుకోకపోవడానికి కారణాలు వేరే ఉండొచ్చు కదా. మనం ఆలోచించవలసింది ఏంటి అంటే, అసలు యేసుక్రీస్తు వారి సహోదరులకు తర్వాత కాలంలోనైనా మార్పు వచ్చిందా అని ఆలోచిస్తే, యేసుక్రీస్తు వారు మరణించే వరకైతే వారిలో మార్పు రాలేదు. కానీ ఆయన మరణానంతరం
వారిలో మార్పు వచ్చింది. ఇది మనం ఎలా చెప్పగలము అంటే, యేసుక్రీస్తు ప్రభువారు మరణించి తిరిగి లేచిన తర్వాత ఆయన శిష్యులకు కనపరుచుకున్నారు, ఆరోహణమై వెళ్ళిపోయారు. వెళ్ళిపోతూ యేసుక్రీస్తు వారు చెప్పిన మాట ఏంటి అంటే, నేను మీకు ముందే చెప్పినట్లుగా నేను వెళ్ళిపోయి తండ్రిని వేడుకుంటాను, ఆయన మీకు వేరొక ఆదరణకర్తను పంపిస్తారు, ఆయన వచ్చే వరకు మీరు కనిపెట్టుకొని ఉండండి అని చెప్పి వెళ్ళారు యేసుక్రీస్తు వారు. తదుపరి శిష్యులంతా ఒక మేడగదిని చూసుకొని ఆ గదిలో చేరి అందరూ ప్రార్థనాపూర్వకంగా ఆ వచ్చే పరిశుద్ధాత్మ కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. అలా చూస్తున్న వారిలో ఎవరెవరున్నారో చూస్తే వీరేమైనా మారారో లేదో మనకు కొంచెం అర్థమవుతుందండి. చూద్దాం. అపోస్తుల కార్యములు మొదటి అధ్యాయము 13-14 వచనాలు. వారు పట్టణములో ప్రవేశించి తాము బస చేయుచుండిన మేడగదిలోనికి ఎక్కిపోయిరి. వారెవరనగా పేతురు, యోహాను, యాకోబు, అంద్రెయ, ఫిలిప్పు, తోమా, బర్తలోమయి, మత్తయి, అల్ఫయి కుమారుడైన యాకోబు, జెలోతే అనబడిన సీమోను, యాకోబు కుమారుడు యూదా అనువారు, వీరందరును వీరితో కూడా కొందరు స్త్రీలును, యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. మనం చదువుకున్న ఇక్కడ యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను అనే పదం కనిపిస్తుంది. మేడగదిలో పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టుచున్న వారిలో మనకు తల్లి అయిన మరియ గారు, అలాగే యేసుక్రీస్తు వారి సహోదరులు కూడా ఉన్నట్టు కనిపిస్తుంది. దీనిని బట్టి యేసుక్రీస్తు వారు మరణించే వరకు సహోదరులలో మార్పు రాలేదు, కానీ ఆయన మరణానంతరం వారిలో మార్పు వచ్చింది. కాబట్టి ఆయన సహోదరులు మేడగదిలో కలిసినట్టుగా మనం చూస్తున్నాం. అంతేకాదండి, సహోదరులందరూ కలిశారు, బాగుందండి. మరి ఈ సహోదరుల్లో యాకోబు గారు కూడా ఉన్నారా అని మనం ఆలోచిస్తే, తరువాత కాలంలో యేసుక్రీస్తు వారి సహోదరుడైన యాకోబు గారు యెరూషలేములో అపోస్తులలో ఒక పెద్దగా మనకు కనిపిస్తూ ఉంటారు. ఈ మాట ఒకసారి చూస్తే ఈ పత్రికను రాసింది ఈ యాకోబు గారే అనడానికి చాలా వరకు ఆస్కారం ఉంటుంది. చూద్దాం ఒక మాట. అపోస్తుల కార్యములు 15వ అధ్యాయము. అపోస్తుల కార్యములు 15వ అధ్యాయంలో మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాము. సున్నతిని గూర్చిన వివాదం జరిగినప్పుడు పౌలు గారు, బర్నబా గారు యెరూషలేములో పెద్దల దగ్గరికి వెళ్తున్నారు సున్నతి విషయమైన వివాదం తీర్చుకోవడానికి. ఇప్పుడు సున్నతి కావాలా అవసరం లేదా అనే విషయం మీద వెళ్ళారు. అక్కడ పెద్దలను కలిశారు. ఆ పెద్దలలో వయసులో పెద్దవారైన పేతురు గారు ముందుగా మాట్లాడారు. ఆ తదుపరి మరొక ఆయన మాట్లాడుతున్నారు. ఒకసారి ఆ మాటను మనం చూడొచ్చు. వారు చాలించిన తరువాత యాకోబు ఇట్లనెను, సహోదరులారా నా మాట ఆలకించుడి. ఇక్కడ పేతురు గారు మాట్లాడారు, ఆ తర్వాత పౌలు గారు మాట్లాడారు. ఆ మధ్య సందర్భాలు జరుగుతున్నప్పుడు వారి మధ్యలో ఒక ఆయన లేచి మాట్లాడుతున్నారు. ఆయనే యాకోబు అని చదివాం మనం. ఈ యాకోబు గారు ఎవరు అంటే ఖచ్చితంగా యేసుక్రీస్తు వారి సహోదరుడైన యాకోబు గారు అవ్వడానికే ఛాన్స్ ఉంది. అవునా, ఆయన యెరూషలేములో అపోస్తుల మధ్యలో లేదా యెరూషలేములో ఉన్న పెద్దలలో ఒకరిగా చలామణి అయ్యే అవకాశం అతనికి ఉందా అని మనం ఆలోచిస్తే మరొక ఆధారం మనం చూస్తే దీన్ని మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చు. అదేంటి ఒకసారి చూద్దాం. గలతీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము. గలతీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము. ఈ అధ్యాయంలో పౌలు గారు తన జీవితంలో ఎలా మార్పు చెందారు, మార్పు చెందిన తర్వాత ఆయన ఎక్కడికి వెళ్ళారు, ఎక్కడి నుంచి వచ్చారు, ఎక్కడికి చేరారు అనేది మనకు కనిపిస్తుంది. దానిలో 17వ వచనము, 18, 19 వచనాలు చూద్దాం. గలతీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 17 నుండి 19 వరకు చదువుదాం. నాకంటే ముందుగా అపోస్తులైన వారి యొద్దకు యెరూషలేమునకైనను వెళ్ళను లేదు, కానీ వెంటనే అరేబియా దేశంలోనికి వెళ్ళి తిని పిమ్మట దమస్కు పట్టణమునకు తిరిగి వచ్చి తిని. పౌలు గారు చెప్తున్నారు, నేను రక్షించబడిన తర్వాత, ప్రభువు నన్ను దర్శించి నన్ను పట్టుకున్న తర్వాత, నేను బాప్తిస్మం పొందిన తర్వాత నేను యెరూషలేమునకు వెళ్ళలేదు, పెద్దల దగ్గరకు వెళ్ళలేదు, కానీ అరేబియా దేశానికి వెళ్ళిపోయా. అక్కడ నుండి
దమస్కుకు మరలా తిరిగి వచ్చా. ఆ తర్వాత చెప్తున్నమాట, అటుపైని 3 సంవత్సరములైన తర్వాత కేఫాను పరిచయం చేసుకొనవలెనని యెరూషలేమునకు వచ్చి అతనితో కూడా 15 దినములుంటిని. దమస్కు నుండి మరలా ఎక్కడికి వచ్చానంటే యెరూషలేమునకు వెళ్ళాను. ఎందుకంటే కేఫా గారిని పరిచయం చేసుకోవాలని, అంటే పేతురు గారిని పరిచయం చేసుకోవాలని. అలా యెరూషలేమునకు వెళ్ళిన నేను 15 రోజులు పేతురు గారితో ఉన్నాను అని చెప్తూ మరొక మాట, ప్రాముఖ్యమైన మాట ఆయన చెప్తున్నారు. అదేంటి అంటే 19వ వచనం, అతనిని తప్ప, అంటే అపోస్తులలో 12 మందిలో, అంటే యేసుక్రీస్తు వారు ఏర్పాటు చేసిన 12 మంది, ఆ స్థానాన్ని భర్తీ చేసిన మత్తయి గారు, ఈ 12 మంది గురించి మాట్లాడుతూ, అతనిని తప్ప అపోస్తలులలో మరి ఎవరిని నేను చూడలేదు, కానీ ప్రభు యొక్క సహోదరుడైన యాకోబును మాత్రం చూచితిని. అంటే పౌలు గారు మార్పు చెందిన తర్వాత అరేబియా దేశానికి వెళ్ళి తిరిగి వచ్చిన తర్వాత పేతురు గారిని, అపోస్తులను చూడాలి అని యెరూషలేమునకు వెళ్ళారట. అక్కడ పేతురు గారిని మాత్రమే చూశారట అపోస్తుల 12 మందిలో. అప్పటికి యాకోబు గారు చనిపోయారు. మిగిలిన 11 మందిని ఎవరిని చూశారు అంటే ఒక్క పేతురు గారిని చూశారు. ఇంకా ఎవరిని చూశారు అంటే ప్రభు యొక్క సహోదరుడైన యాకోబును చూశాను అంటున్నారు. అంటే యేసుక్రీస్తు వారి సహోదరుడైన యాకోబు గారు యెరూషలేములో అపోస్తులు ఉండే చోట ఉన్నారు, ఒక పెద్దగా చలామణి అవుతూ ఉన్నారు. ప్రిలారా, ఎలా చెప్పగలము అంటే మరో మాట చూద్దాం. ఇదే గలతీ పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. గలతీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం, అనగా సున్నతి పొందిన వారికి అపోస్తులుడవుటకు పేతురునకు సామర్థ్యము కలుగచేసిన వాడే అన్ని జనులకును అపోస్తులుడవుటకు నాకును సామర్థ్యము కలుగచేసనని వారు గ్రహించినప్పుడు స్తంభములుగా ఎంచబడిన యాకోబు, కేఫా, యోహాను అనువారు నాకు అనుగ్రహింపబడిన కృపను కనుగొని మేము అన్ని జనులకును తాము సున్నతి పొందిన వారికి అపోస్తులుగా ఉండవలనని చెప్పి తమతో పాలివారమనుటకు సూచనగా నాకును బర్నబాకును కుడి చేతిని ఇచ్చిరి. ఈ వచనంలో స్తంభాలుగా ఎంచబడిన వారు 3 కనబడుతున్నారు. సున్నతి పొందిన వారికి పరిచర్య చేయడానికి, అపోస్తులు అవడానికి అధికారం కలిగిన వారు 3 కనిపిస్తున్నారు. ఆ 3లో ఒకరిగా యాకోబు గారు కనబడుతూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ మనం గమనిస్తే యేసుక్రీస్తు వారి సహోదరుడైన యాకోబు గారు ఆలస్యంగా ప్రభువును అంగీకరించిన అతి తక్కువ కాలంలోనే పెద్దల స్థాయికి ఎదిగి సున్నతి పొందిన వారికి అపోస్తులుగా ఉండే ఆధిక్యతను సంపాదించుకున్నట్టుగా మనకు కనబడుతుంది. అంటే పెద్దల స్థాయిలో చేరి అపోస్తులందరికీ సలహాలు ఇచ్చేవారిగా, సంఘమంతటిని జాగ్రత్తగా నడిపేవానిగా మనకి యాకోబు గారు కనబడుతూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా యాకోబు పత్రికను వ్రాసింది ఎవరు అని మనం ఆలోచిస్తే మిగిలిన వారికి ఛాన్స్ లేదు, కానీ ఎక్కువ శాతం అవకాశం ఉన్నది ఎవరికి అంటే యేసుక్రీస్తు వారి సహోదరుడని యాకోబు గారికి. ప్రారంభంలో వారు క్రీస్తుని అంగీకరించలేదు, కానీ తరువాత క్రీస్తుని అంగీకరించడమే కాదు, యెరూషలేములో ఉన్న సంఘంలో గొప్ప స్థాయికి ఎదిగిన వ్యక్తిగా మనం చూసుకున్న వచనాలు కనబడుతున్నాయి ప్రియులారా. కాబట్టి యాకోబు పత్రికను వ్రాసింది ఎవరు అని ఆలోచించినప్పుడు యేసుక్రీస్తు వారి సహోదరుడు అని మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు మీకు అనిపించవచ్చు, మనం చదువుకున్నాం కదా, మరి యేసుక్రీస్తు వారి సహోదరుడు అయినప్పుడు యేసుక్రీస్తు యొక్క దాసుడను అని చెప్పుకునే బదులు సహోదరుడని చెప్పుకోవచ్చు కదా అని. ఇక్కడ చాలామంది పండితుల అభిప్రాయం ఏంటి అంటే యేసుక్రీస్తు సహోదరుడని నేనని చెప్పుకోవచ్చు, కానీ అలా చెప్పుకోవడానికి వీళ్ళు అంగీకరించలేదు. ఎందుకు అంటే ఓ గొప్ప వ్యక్తి మా అన్న, అలాంటి ఆయనను ప్రారంభంలో మేము చాలా బాధ పెట్టాం. ఈ సర్వలోకాలను తండ్రి కలిగించాలి అనుకున్నప్పుడు ప్రధాన శిల్పిగా ఉంచుకున్నది మా అన్ననే. అలాంటి ఆయన మానవాళి పాపమును విమోచించడానికి తండ్రి ఇష్ట ప్రకారం ఈ లోకానికి వస్తే మేము ఆయనను చాలా దూషించాం, ద్వేషించాం. కాబట్టి మేము గతంలో చేసింది ఇప్పుడు ఒప్పుకున్నప్పటికీ మేము సహోదరులుగా అనుకోవడం కంటే మేము ఆయనకు దాసులుగా చెప్పుకోవడానికే మేము ఇష్టపడుతున్నాము అనేది ఈ మాటలోని ఆంతర్యం. ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే ఇదే మనం పరిశుద్ధ గ్రంథంలో యూదా పత్రికను కూడా చూస్తాం. యూదా పత్రిక కూడా ఉంది కదా, ప్రకటన గ్రంథానికి ముందు ఉంటుంది. ఆ యూదా పత్రికను వ్రాసింది ఎవరు అంటే యూదా గారే. ఈ యూదా గారు ఎవరో ఒక మాట చూద్దాం.
యూదా గారు రాసిన పత్రిక ఒకే అధ్యాయం ఉంటుంది. మొదటి వచనం చదువుదాం. యేసుక్రీస్తు దాసుడును యాకోబు సహోదరుడునైన యూదా. ఈ యూదా గారు ఎవరంటే ఈయన కూడా ప్రభు యొక్క సహోదరుడే. ఈయన నేను యాకోబుకు సహోదరుడని చెప్పుకుంటున్నారు కానీ యేసుక్రీస్తుకు సహోదరుడని చెప్పుకోవట్లా. మళ్ళీ యేసుక్రీస్తు అని ఎలా చెప్తున్నారంటే నేను యేసుక్రీస్తుకు దాసుడను అని చెప్పుకుంటున్నారు. అంటే మార్పు చెందిన తర్వాత వీరు యేసుక్రీస్తు వారిని చాలా ఉన్నతంగా చూస్తున్నారు. అందుకే మా అన్న అని చెప్పుకోవడానికి ఇష్టపడట్లేదంటే ఇష్టం లేక కాదు, ఆయనని మేము ఒకప్పుడు చాలా అవమానపరిచాము, ఆయన తమ్ముళ్ళమని చెప్పుకోవడానికి అర్హత లేదు, కానీ మేము ఆయనకు దాసులమని చెప్పుకుంటాము అనేది వారి అభిప్రాయం. ఇక్కడ వారి తగ్గింపుని చూడాలి మనం, అంతే. కనుక ప్రియులారా, యాకోబు పత్రికను వ్రాసింది ఎవరు అంటే యేసుక్రీస్తు వారి సహోదరుడైన యాకోబు గారు. ఇక ఈ పత్రికను క్రీస్తు శకం 49-50 మధ్యలో వ్రాసినట్లుగా పండితులు చెప్తూ ఉన్నారు. ఇక ఈ పత్రిక యాకోబు గారు ఎవరికి రాశారు అని ఆలోచిస్తే మొదటి అధ్యాయం మొదటి వచనం చదువుకుందాం. యాకోబు గారు రాసిన పత్రిక మొదటి అధ్యాయము మొదటి వచనము. దేవుని యొక్కయు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్కయు దాసుడైన యాకోబు అన్య దేశముల యందు చెదరి ఉన్న 12 గోత్రముల వారికి శుభమని చెప్పి వ్రాయున్నది. 12 గోత్రాల వారికి శుభమని చెప్పి వ్రాస్తూ ఉన్నారు ఈయన, అన్య దేశాల యందు చెదరి ఉన్న వారికి. కాబట్టి ఈ పత్రికను యాకోబు గారు ఎవరికి రాశారు అంటే చెదరి ఉన్న, అన్య దేశాలలో చెదరి ఉన్న ఇశ్రాయేలు 12 గోత్రాలకే రాశారు. కానీ ఇందులో వ్రాయబడిన మాటలు వారికి మాత్రమే కాదు, ఈరోజు మనకు కూడా ఉపయోగపడతాయి ప్రియులారా. కాబట్టి యాకోబు పత్రిక ఎప్పుడు వ్రాయబడింది, ఎవరికి వ్రాయబడింది, ఎవరు వ్రాశారు అనేది మనం చూసుకున్నాం. ఇక ఈ పత్రిక ఏ విషయాలను మనకు తెలియచేస్తుంది? ఈ పత్రికలో మనకు 5 అధ్యాయాలు కనిపిస్తాయి. మొదటి అధ్యాయంలో ఏమున్నాయి చూసుకొని ఒక్కొక్క అధ్యాయాన్ని జస్ట్ కొంచెం అలా పైపైన చెప్పుకుంటూ వెళ్దాం. ఎందుకంటే మీకు ముందే చెప్పాను, పత్రికలను జస్ట్ మీకు పరిచయం మాత్రమే చేస్తున్నాను, పత్రిక పూర్తిగా వివరించడం లేదు. నెక్స్ట్ భాగాలలో ప్రతి పత్రికను, ప్రతి వచనాన్ని మనం వివరించుకుంటూ వెళ్దాం. ఇప్పటికి మాత్రం పైపైన మాట్లాడుకుంటూ వెళ్తున్నాం. అసలు వాట్ ఈజ్ వాట్ అనేది మాత్రమే ఇప్పుడు మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియులారా, యాకోబు పత్రిక మొదటి అధ్యాయము 2వ వచనం నుండి మనం చూస్తే యాకోబు గారు ఇశ్రాయేలు 12 గోత్రాలకు చెదరిపోయి ఉన్న వారందరికీ లేఖ వ్రాస్తూ ఒక మంచి మాట సూచన ఇస్తున్నారు. అదేంటి అంటే 2వ వచనం చదువుకుందాం. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి. యాకోబు గారు సహోదరులకు రాస్తూ చెప్తున్న మాట ఏంటి అంటే మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టిస్తుంది. మీరు ఓర్చుకోవాలి. మీ విశ్వాసము పరీక్షించబడుతుంది. పరీక్షించబడేటప్పుడు మీరు ఆవేశపడకూడదు, అనాలోచనగా ఉండకూడదు, కానీ ఓర్పు కలిగి మీరు ఉండాలి. ఆ ఓర్పు వలన ఆ శోధనను మీరు జయిస్తారు. ఫలితంగా మీకు ఏం కలుగుతుందంటే మహా ఆనందం కలుగుతుంది అని చెప్తున్నారు. చెప్తూ ఆ విశ్వాస పరీక్షకు నిలిచినప్పుడు మీరు సందేహపడకూడదు. విశ్వాస పరీక్షలో మీరు నిలిచినప్పుడు ధైర్యంగా, జ్ఞానంగా మీరు ఉండాలి అని చెప్తున్నారు. మరి జ్ఞానంగా ఉండాలి అంటే మాకు జ్ఞానం లేదు కదా అని మీరు అనుకుంటారేమో. ఒకవేళ మీ విశ్వాసంనకు కలుగు పరీక్షలో మీరు నిలిచి గెలిచి మహానందం పొందాలి అంటే మీకు జ్ఞానం అవసరం. కాబట్టి ఆ జ్ఞానం కావాలనుకుంటే మాత్రం దేవుణ్ణి అడగండి, అది ఆయన మీకు ధారాళంగా దయచేస్తారు. అంటే మీకు పరీక్షలు వస్తున్నాయి, చెదిరి ఉన్నారు కాబట్టి మీరు భయపడొద్దు, అది విశ్వాస పరీక్ష. ఈ పరీక్షలో మీరు నిలిచి గెలిస్తేనే మీకు ఆనందం, అది మహానందం. ఈ ఆనందాన్ని మీరు చవి చూడాలి అంటే మీరు జ్ఞానంగా నడుచుకోవాలి. ఆ జ్ఞానం మీకు కావాలంటే దేవుణ్ణి అడగండి, ఆయన ధారాళంగా ఇస్తాడు. అంతేకాదు అడిగేటప్పుడు మీరు సందేహం లేకుండా అడగాలి. అడిగేటప్పుడు ఎలా అడగాలండి? సందేహం లేకుండా అడగాలి. సందేహంగా అడిగితే అది అక్కడే చెప్తారు ఆయన, సందేహముగా అడిగేవాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలి ఉంటాడు. అలాంటి వాడు దిమనస్కుడు కాబట్టి, అస్థిరుడు కాబట్టి ప్రభువు వలన అతనికి ఏమీ దొరకదు. ఆయన చెప్తున్న విషయం ఏంటి అంటే ప్రతి విశ్వాసి, ఆ రోజు రాసింది ఇశ్రాయేలు 12 గోత్రాలకే అయినా
ఈరోజు విశ్వాసులమైన మనకు కూడా ఈ మాటలు చాలా అవసరం అండి. విశ్వాసులమైన మనము నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రతి విశ్వాసికి తన జీవితంలో పరీక్ష ఉంటుంది. ఈ పరీక్షలో గెలవాలంటే జ్ఞానం కావాలి. జ్ఞానం కావాలంటే దేవుణ్ణి అడగాలి. జ్ఞానాన్ని అడిగితే మాత్రం దేవుడు ధారాళంగా ఇస్తారు. అయితే అడిగేటప్పుడు నీకు సందేహం ఉండకూడదు. నువ్వు సందేహించావు అంటే నువ్వు ద్విమనస్కుడివి, రెండు మనసులు కలిగిన వాడివి, అస్థిరుడవు. కాబట్టి నువ్వేది చూడలేవు, ఏది పొందలేవు దేవుని దగ్గర నుండి. గతంలో కూడా మనం మాట్లాడుకున్నాం. మనము ప్రార్థన చేసేటప్పుడు పొందుకున్నామని నమ్మి అడగాలి, అప్పుడు మాత్రమే పొందుకోగలము. అందుకే ఇక్కడ ఏం చెప్తున్నారంటే, మీకు జ్ఞానం కావాలి, అడగండి, కానీ అడిగేటప్పుడు సందేహంతో అడగొద్దు. అలా అడిగితే మీరు పొందుకోలేరు అని చెప్పారు. అలాగే అడిగేవారు, సందేహం లేకుండా అడిగేవారు ఈ లోకంలో దీనులైన వారు సందేహం లేకుండా అడుగుతున్నారు, దేవునిపైన ఆధారపడి అడుగుతున్నారు. కాబట్టి వారు దేవుని దృష్టిలో ధనవంతులు. సందేహపడి అడిగేవాడు లోకంలో ధనవంతుడే అయినా అతనిలో సందేహం అనేది ఉంది కాబట్టి అతడు దేవుని దృష్టిలో దరిద్రుడు. కాబట్టి నీ విశ్వాస పరీక్షలో గెలిచి మహానందం పొందాలి అంటే నీకు జ్ఞానం కావాలి. ఆ జ్ఞానం కావాలంటే దేవుణ్ణి అడగాలి. అది దేవుడు ఇవ్వాలి అంటే నువ్వు దేవుని మీద ఆనుకోవాలి. అలా ఆనుకున్నవాడు దేవుని దృష్టిలో ధనవంతుడు, అలా ఆనుకోనివాడు దేవుని దృష్టిలో దరిద్రుడు. లోకంలో ధనవంతుడు కావచ్చు. కాబట్టి మీరు ఇలా అడగండి అని చెప్తూ, మీకు మీ విశ్వాసానికి పరీక్ష కలుగుతుంది. అది మీకు శోధనలు అనిపించవచ్చు, కానీ శోధన అనగానే అది దేవుని వలన కలిగింది అనుకోవద్దు. అది దేవుడి పెట్టే పరీక్ష. దేవుని పరీక్ష వలన అపవాది నిన్ను శోధిస్తాడు. అపవాది శోధించినప్పుడు ఆ శోధనకు నువ్వు నిలిస్తే నువ్వు దేవుని గెలిపించిన వాడవవుతావు, నువ్వు గెలిచిన వాడవవుతావు, సహించిన నీవు ధన్యుడవవుతావు. కాబట్టి మీరు ఇలా ఉండాలి అని మొదటి అధ్యాయంలో చెప్తూ, మీరు ఈ అనుభవంలోనికి రావాలి అంటే, శోధన సహించి ధన్యులు కావాలి అంటే, దేవుని దృష్టిలో ధనవంతులు కావాలి అంటే, సందేహం లేకుండా జ్ఞానాన్ని పొందాలి అంటే, విశ్వాసంలో నిలిచి మహానందాన్ని పొందాలి అంటే మీరేం చేయాలి అంటే, వినడానికి వేగిరపడాలి, మాట్లాడడానికి నిదానించాలి, కోపపడడానికి నిదానించాలి, మీ లోపల ఉన్న సమస్త కల్మషాన్ని తీసివేయాలి, మీ ఆత్మలను రక్షించే శక్తిగల వాక్యాన్ని సాత్వికముతో అంగీకరించాలి. ఇది జరిగితేనే నిజమైన భక్తి కలిగిన వారై మీరు జ్ఞానవంతులుగా మహానందాన్ని పొందుకుంటారు అని చెప్తున్నారు. యాకోబు గారు తన పత్రికలో మొదటి అధ్యాయంలో నాటి సహోదరులకే కాదు నేటి విశ్వాసులకు చెప్తున్న మాట, మొదటి అధ్యాయంలో ఉన్న విషయమంతా మనం ఒక చోటుకి తెస్తే, ఎవడైతే నిజమైన భక్తి కలిగి ఉంటాడో వాడు తన లోపల ఉన్న కల్మషాన్ని తీసివేస్తాడు. ఎప్పుడు కల్మషాన్ని తీయగలడు అంటే సాత్వికంతో వాక్యాన్ని విన్నప్పుడు. ఎప్పుడు వాక్యాన్ని వినగలడు అంటే కోపాన్ని తగ్గించుకున్నప్పుడు, మాట్లాడడం తగ్గించినప్పుడు. ఈ రెండు తగ్గించిన వాడు వాక్యాన్ని హృదయంలోనికి స్వీకరిస్తున్నాడు, భక్తి కలిగి జీవిస్తున్నాడు, శోధనను సహిస్తాడు, దేవునిపైన ఆనుకుంటాడు, జ్ఞానాన్ని పొందుకుంటాడు, మహానందాన్ని అనుభవిస్తాడు. ఇది ప్రతి విశ్వాసి చేయొచ్చు. ప్రతి విశ్వాసి జీవితంలో పరీక్ష ఉంటుంది. అది మనకి శోధనలా అనిపిస్తుంది. దానికి నిలిస్తే మనం ధన్యులం, లేకపోతే అన్యులుగానే మిగిలిపోతాం. ఈ విషయాన్ని యాకోబు గారు తన మొదటి అధ్యాయంలో వివరించారు. ఇక రెండవ అధ్యాయం వచ్చేటప్పటికి, పేదవాడు ధనికుడి విషయంలో ఒక విశ్వాసి ఎలా ఉండాలి. సహజంగా ఎవరైనా ఎలా ఉంటారు అంటే, ఏదైనా ఒక విందుకు మనం పిలిచినప్పుడు మంచిగా నీట్గా రెడీ అయి వచ్చిన వారిని సన్మానిస్తాం. అలాగే చింపిరిగా మురికిగా వచ్చిన వాడిని మనం కాస్త దూరంగా పెడతాం. ఇది లోకస్తుల విషయం. కానీ ఒక విశ్వాసిగా నువ్వు చేయవలసింది ఏంటి అంటే, అతని పైరూపాన్ని నువ్వు చూడొద్దు, అతని మనస్సును చూడు, అతని అంతరంగాన్ని చూడు, అతని విశ్వాసాన్ని చూడు. ఎందుకంటే ఈ లోకంలో దరిద్రులు అనుకునేవారు విశ్వాసంలో భాగ్యవంతులుగా అనబడిన వారు చాలామంది ఉన్నారుగా. లాజరు గారు ఉన్నారు, ఈ లోకంలో దరిద్రుడే, కానీ ఆయన విశ్వాసంలో భాగ్యవంతుడు. అలాంటి వారిని మర్చిపోకూడదు మీరు. కాబట్టి పై రూపాన్ని చూసి ఇతర మనుషుల వలె ఒక విశ్వాసిగా మీరు చేయవలసిన పని కాదు. కాబట్టి మీరు మనస్సును గుర్తించగలిగే స్థితికి ఎదిగితే బాగుంటుంది అనేది ఆయన చెప్పిన మాట ప్రియులారా. అంతేకాదు
ఆజ్ఞల విషయంలో కూడా అన్ని ఆజ్ఞలు జాగ్రత్తగా పాటించాలి అని, ముఖ్యంగా విశ్వాసైన వ్యక్తి మాటల వలన కాదు కానీ క్రియలలో తన విశ్వాసాన్ని కనుపరచాలి అని చాలా నొక్కి వక్కాణించి మాట్లాడారు యాకోబు గారు. ఇంకా బాగా చెప్పాలి అంటే యాకోబు పత్రికకే వెన్నెముక లాంటి వచ్చినవి ఏంటి అంటే, విశ్వాసం అనేది క్రియలు లేకుండా ఉంటే అది నిరర్ధకమైపోతుంది. మన విశ్వాసం క్రియలతో కూడినదై ఉండాలి అనేదే ఈ పత్రికలోని ముఖ్యమైన విషయం ప్రియులారా. దానికి ఎగ్జాంపుల్గా ఆయన ఇద్దరు వ్యక్తులను తీసుకున్నారు. ఒకరు అబ్రహాము గారు అయితే రెండు రాహాబు గారు. అబ్రహాము గారు విశ్వసించారు. విశ్వసించి నేను విశ్వసిస్తున్నానని మాటల్లో చెప్పలేదు, క్రియలో చూపించారు. నేను నిన్ను విశ్వసిస్తున్నాను ప్రభువా, నా కుమారుని బలి ఇవ్వమంటారా, ఇస్తాను అని చెప్పి తీసుకువెళ్ళిపోయారు. అక్కడ దేవుడు తీసుకోలేదు, కానీ తీసుకుంటే ఇచ్చేసేవారే, అంటే తన క్రియలలో కనుపరిచారు. అలాగే రాహాబు గారు కూడా దేవుని నమ్మారు. నేను నమ్మానని మాత్రమే చెప్పలేదు, ఆమె నమ్మిన దానికి ఫలితంగా తన ప్రాణాన్ని కూడా అడ్డుపెట్టగలిగింది కదా. వేగులు వారిని దాయడానికి కారణం ఏంటి? వారి దేవుడు గొప్పవాడని వింది, విశ్వసించింది, క్రియను జరిగించింది. కాబట్టి విశ్వాసం అనేది క్రియలతో కూడినదై ఉండాలి. ఒక విశ్వాసి పైరూపాన్ని కాదు అంతరంగాన్ని చూడాలి అనే విషయాన్ని మనకి యాకోబు గారు తన పత్రిక ద్వారా తెలియచేస్తూ ఉన్నారు. ఇక మూడో విషయం, 3వ అధ్యాయంలో ఆయన ఏం నేర్పిస్తున్నారు అంటే, నీ విశ్వాస పరీక్షలో నువ్వు గెలవాలంటే నీ విశ్వాసము మాటల్లో కాదు చేతల్లో చూపించాలని చెప్తూనే మాటల విషయంలో నువ్వు ఎలా ఉండాలి అంటే చాలా కొద్దిగా మాట్లాడాలి. మాట్లాడడానికి ముఖ్య సాధనమైన నాలుక నిన్ను చాలా ఇబ్బంది పెడుతుంది. కాబట్టి నీ మాటలు కొద్దిగా ఉండాలి, నీ నాలుక నీ స్వాధీనంలో ఉంచుకోవాలి, లేకపోతే ప్రమాదం. ఈరోజు నాలుకతో మాట్లాడుతున్నాం, క్రియలు చేయలేకపోతున్నాం. ఈ నాలుకతోనే ఒకవైపు దేవుని స్తుతిస్తున్నాం, మరొక వైపు సహోదరుని ద్వేషిస్తున్నాం. ఇలా ఉండకూడదు. ఒక విశ్వాసి పరలోకాన్ని సాధించాలి అంటే, తన విశ్వాస పోరాటంలో గెలుపొందాలి అంటే పరసంబంధమైన జ్ఞానాన్ని పొందుకోవాలి అని ఈ 3వ అధ్యాయంలోనే లోక సంబంధమైన జ్ఞానం దెయ్యముల జ్ఞానమని, పరసంబంధమైన జ్ఞానం దేవుని జ్ఞానమని, ఆ దేవుని జ్ఞానం పవిత్రమైందని, సమాధానకరమైనదని, సులభముగా లోబడేదని, కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకొనినదని, ఆ పైనుండి వచ్చే జ్ఞానం ఎలాంటిదో ఆ జ్ఞానాన్ని పొందుకున్న వారు మాటలు తగ్గించి క్రియలు చేస్తే విశ్వాస పరీక్షలో నిలుస్తారు అని యాకోబు గారు చెప్తూ వచ్చారు. అలాగే ఇక 4వ అధ్యాయంలో ఆయన తెలియచేసిన విషయం ఏంటి అంటే, మీ శరీరంలో భోగేచ్ఛలుంటాయి, పోరాడుతూ ఉంటాయి, వాటిని మీరు అణిచివేయాలి. భోగమునకు ప్రాధాన్యతనివ్వకుండా దేవునికి ప్రాధాన్యతనిచ్చేలా ఉంటే మీరు అపవాదిని జయించగలుగుతారు, దేవుణ్ణి గెలిపించగలుగుతారు. కాబట్టి మీరు భోగేచ్ఛలను విడిచిపెట్టి మిమ్మల్ని మీరు తగ్గించుకొని దీన మనసు కలిగిన వారై ఆజ్ఞలను పాటిస్తూ జీవించాలి అని 4వ అధ్యాయం ద్వారా తెలియచేశారు. అంతేకాదు ఈ లోకంలో బ్రతుకుతున్న ఏ వ్యక్తి అయినా ఏదైనా కార్యక్రమం రేపు చేయాలి అనుకుంటే ఆ వ్యక్తి ఏం చేయాలి అంటే, ప్రభు చిత్తమైతే అనే పదాన్ని ఖచ్చితంగా ప్రయోగించాలి అని యాకోబు గారు తన పత్రిక ద్వారా తెలియచేశారు. ఒకసారి ఆ మాట చూద్దాం. యాకోబు గారు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం ప్రియులారా. యాకోబు గారు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం. కనుక ప్రభు చిత్తమైతే మనము బ్రతికి ఉండి ఇది అది చేతమని చెప్పుకొనవలెను. ఎవరైనా సరే ఒక విశ్వాసి తన జీవితంలో చుట్టూ ఉన్న సమాజం కంటే తాను ఒక విశ్వాసిని అని గుర్తించి ఎదుటివారికి కనిపించేలా బ్రతకాలి అంటే అతని మాటల్లో ఎప్పుడు ఉండాల్సింది ఏంటంటే, నేను రేపు చేసేస్తా అన్నట్టు కాదు, కానీ ప్రభు చిత్తమైతే నువ్వేది చెప్పాలనుకుంటున్నా, ప్రభు చిత్తమైతే రేపు అలా చేద్దామండి, ప్రభు చిత్తమైతే రేపు ఇలా చేద్దామండి అనే మాట ప్రయోగించాలి. అదే విశ్వాసికి ఆనవాలు అని యాకోబు గారు చెప్తూ ఉన్నారు. ఇక 5వ అధ్యాయంలో ఇంక ప్రాముఖ్యమైన మాట అండి. 4వ అధ్యాయం 17వ వచనంలో చాలా ప్రాముఖ్యమైన మాట చెప్పారు ఆయన. అదేంటి అంటే, మేలైనది చేయనెరిగియు అలాగు చేయని వారికి పాపము కలుగుతుంది. నీకు మేలేదో తెలిసిన తర్వాత అది చేయకుండా ఉంటే నువ్వు పాపం చేసిన వాడవే. నువ్వు నీ విశ్వాసాన్ని చెప్పుకుంటున్నావు, కానీ నీ మేలును నువ్వు మరిచిపోయి బ్రతుకుతున్నావు, కాబట్టి నువ్వు పాపిగా మారిపోతావు, జాగ్రత్త అని హెచ్చరిస్తూ ఉన్నారు. అలాగే 5వ అధ్యాయం వచ్చేటప్పటికి ఆయన చెప్తున్నారు, ఈ లోక సంబంధమైన ధనము మీద ఆశ వద్దు,
ప్రియులారా, యాకోబు పత్రికలోని 5వ అధ్యాయాన్ని మీరు గమనించినట్లయితే, యాకోబు పత్రిక 5వ అధ్యాయాన్ని మీరు గమనిస్తే మనకి మత్తయి సువార్త యేసుక్రీస్తు ప్రభువారు కొండ మీద చేసిన ప్రసంగం జ్ఞాపకానికి వస్తుంది. ఎందుకంటే ఇక్కడ ధనం చెడిపోతుంది, చిమ్మెట కొట్టేస్తుంది, దొంగలు తినివేస్తారని యేసుక్రీస్తు వారు మాట్లాడడం, అలాగే మీ మాట అవునంటే అవును, కాదంటే కాదన్నట్టు ఉండాలనే విషయం, ఆ పదాలన్నీ మనకి 5వ అధ్యాయంలో కనిపిస్తాయి. చూస్తారా ఒకసారి? 5వ అధ్యాయము 2వ వచనం, యాకోబు పత్రిక 5వ అధ్యాయం 2వ వచనంలో, మీ ధనము చెడిపోయెను, మీ వస్త్రములు చిమ్మెటలు కొట్టినవాయెను, మీ బంగారమును మీ వెండియు తుప్పు పట్టినవి, వాటి తుప్పు మీ మీద సాక్ష్యముగా ఉండి అగ్నివలే మీ శరీరములను తినివేయును, అంత్యదినముల యందు ధనము కూర్చుకుంటిరి అంటున్నారు. ఈ మాటలన్నీ మనం మత్తయి సువార్తలో చదువుతాం 6వ అధ్యాయంలో. అలాగే 12వ వచనం కూడా చదువుదాం మనం ఇక్కడ. నా సహోదరులారా, ముఖ్యమైన సంగతి ఏదనగా ఆకాశము తోడని గాని భూమి తోడని గాని మరి దేని తోడని గాని ఒట్టు పెట్టుకొనక మీరు తీర్పు పాలు కాకుండానట్లు అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండవలెను. ఈ మాటలన్నీ యేసుక్రీస్తు వారు కొండ మీద చేసిన ప్రసంగంలో మనకు కనిపిస్తాయి. బహుశా ఈ యాకోబు గారు క్రీస్తుని అంగీకరించిన తర్వాత యేసుక్రీస్తు వారు బ్రతికిన కాలంలో చేసిన ప్రతి బోధన గురించి ప్రజలను అడిగి తెలుసుకుంటూ ఉండుంటారు. ఆ మాటల్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉండుంటారు, వాటిలోని సారాన్ని గ్రహించుంటారు. ఇప్పుడు తన పత్రికలు ఆ విషయాలని ప్రబోధిస్తున్నట్టు మనకు కనిపిస్తుంది ప్రియులారా. అలాగే యాకోబు గారు చెప్పిన మరొక మాట ఏంటి అంటే, విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది. నీతిమంతుల ప్రార్థన మనపూర్వకమై బహుబలము కలదై ఆసక్తితో కూడినదై ఉంటుంది అని చెప్పడానికి ఏలియా గారి సందర్భాన్ని తీసుకొని చాలా వివరంగా చాలా విషయాలు ఆయన తెలియచేస్తూ వచ్చారు. కాబట్టి యాకోబు గారి పత్రిక లేక యాకోబు గారు రాసిన ఈ పత్రికలో కేవలం నాటివారికే కాదు, ఈనాడు మనందరికీ అవసరమైన విషయాలు ఉన్నాయి. అవి ఏంటి అంటే, మన జీవితంలో విశ్వాసం కలిగి లేకపోతే మనం పరలోకాన్ని స్వతంత్రించుకోలేం. ఎందుకంటే విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండటం అసాధ్యం. కాబట్టి దేవునికి ఇష్టం కాకపోతే పరలోకం చేరం. కాబట్టి మన జీవితంలో విశ్వాసం ప్రాముఖ్యమైనది అయినప్పుడు ఆ విశ్వాసానికి పరీక్షలు వస్తాయి. ఆ పరీక్షను గెలవాలి అంటే నువ్వు జ్ఞానాన్ని సంపాదించాలి. అది పైనుండి వచ్చే పవిత్రమైన జ్ఞానాన్ని పొందుకోవాలి. ఆ జ్ఞానము నువ్వు పొందుకోవాలి అంటే స్థిరమైన మనస్సు నీకు ఉండాలి. దేవునిపైన ఆనుకోవడం నీకు రావాలి. దేవునిపైన ఎప్పుడు ఆనుకోగలవు అంటే నువ్వు భక్తి కలిగిన వాడవై ఉన్నప్పుడు, సమస్త కల్మషాన్ని విడిచిపెట్టినప్పుడు. సమస్త కల్మషాన్ని విడిచినప్పుడు నీవు మనుషుల పైరూపాన్ని చూడవు, అంతరంగానే చూస్తావు. నీ విశ్వాసము క్రియలతో కూడినై ఉండేలా నువ్వు చూసుకుంటావు. నీ మాటలు కొద్దిగా ఉండేలా చూసుకుంటావు. అలాగే నీ శరీరంలో జరిగే భోగేచ్ఛలను నువ్వు విడిచిపెడతావు. అలాగే ధనం మీద నీకు వ్యామోహం ఉండదు. అలాగే నీ దగ్గర పనిచేసిన వారి కూలిని నువ్వు బిగబట్టవు. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదన్నట్లుగా ఉంటావు. అలా నీవు ఉన్న రోజు నీవు శోధన సహించిన వాడవుతావు. సహించిన నీవు ధన్యుడిగా పిలువబడతావు, ఒకనాటి యోబు గారికి వలె. అలాగే అప్పుడు మాత్రమే నువ్వు చేసే ప్రార్థన దేవుడు వింటారు. ఎందుకంటే నీ విశ్వాస పరీక్షలో నువ్వు గెలిచావు. విశ్వాసమును బట్టి ఏ వ్యక్తి అయినా నీతిమంతుడని పిలువబడతారు కదా. నీతిమంతులు విశ్వాస మూలంగానే బ్రతుకుతారు. కాబట్టి ఇప్పుడు విశ్వాస పరీక్షలో నువ్వు గెలిచావు. ఎందుకని? భోగేచ్ఛలను విడిచిపెట్టావు, మాటలు కొద్దిగా ఉన్నాయి, కల్మషాన్ని విడిచిపెట్టావు, దేవునిపైన ఆనుకున్నావు, నీ విశ్వాసం క్రియరూపంలో జరిగిస్తున్నావు. కాబట్టి ఇప్పుడు నువ్వు ఎవరివి అంటే విశ్వాస పరీక్షలో గెలిచిన నీతిమంతుడివి. ఇప్పుడు నీ ప్రార్థన దేవుడు వింటారు. ఎందుకంటే నీ ప్రార్థన మనపూర్వకంగా చేస్తావు. నువ్వు చేసే ప్రార్థన బలముగా చేస్తావు. నువ్వు చేసే ప్రార్థన ఆసక్తితో చేస్తావు. కాబట్టి నీ ప్రార్థన దేవుడు వింటారు. నీ ప్రార్థన దేవుడు వింటారు. కాబట్టి నువ్వు ఎవరి కొరకు ప్రార్థించాలి అంటే సత్యము నుండి తొలగిపోయిన వారి కొరకు నువ్వు ప్రార్థన తప్పకుండా చేయాలి. అలా చేయడం వలన జరిగేదేంటో ఒక మాట చూసుకొని ముగించుకుందాం ప్రియులారా. యాకోబు గారు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19-20 వచనాలు. యాకోబు గారు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19-20 వచనాలు. నా సహోదరులారా, మీలో ఎవడైనను సత్యము నుండి తొలగిపోయిన ఎడల, చెదరిపోయిన మీరంతా ఒకవేళ సత్యములో నుండి తొలగిపోయినప్పుడు మరి ఒకడు అతనిని సత్యమునకు మళ్ళించిన ఎడలా, మరొకడు తప్పకుండా సత్యంలోనికి అతన్ని తీసుకురావాలి అంటూ, పాపిని వాని తప్పు మార్గము నుండి మళ్ళించువాడు మరణము నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపములను కప్పివేయునని తాను తెలుసుకొనవలెను. అంటే మీరు చెదరిపోయి ఉన్నారు కాబట్టి మాకెందుకు లేని వదిలేస్తారేమో, మీరు విశ్వాసములో గెలవాలి, అలాగే దూరంగా ఉన్నారు,
ఒకవేళ ఎవరైనా విశ్వాస విషయంలో తొలగిపోయి ఉంటే, మాటల్లో చెప్తున్నారు కానీ క్రియల్లో చేయలేకపోతే, అలా తప్పిపోయిన వారిని మీరు సరిచేసి మరలా మార్గంలోనికి తెస్తే వారి పాపములను కప్పి మరలా వారిని దేవుని వైపు తెచ్చిన వారు అవుతారు. దానివలన మీకు రావలసిన ప్రతిఫలం కూడా లభిస్తుంది అని చెప్తూ వచ్చారు. ఇవి వారి కొరకు వ్రాయబడిన, ఇవి మనందరికీ అవసరమైన మాటలు ప్రియులారా. మనము ఒక పాపిని రక్షించాలి అంటే మొదట మనం రక్షించబడిన వారమై ఉండాలి. మనం రక్షించబడాలి అంటే మనము నీతిమంతులుగా ఉండాలి. నీతిమంతులుగా ఉండాలి అంటే విశ్వాసం క్రియలతో కూడిందై ఉండాలి. మన విశ్వాసం క్రియలతో కూడిందై ఉండాలి అంటే మనం భక్తి కలిగిన వారంగా ఉండాలి. మనం భక్తి కలిగిన వారముగా ఉండాలి అంటే పైనుంచి వచ్చే జ్ఞానాన్ని పొందుకున్న వారిగా ఉండాలి. జ్ఞానమును పొంది భక్తి కలిగిన వారమై మాటలను తగ్గించి పరసంబంధమైన జ్ఞానాన్ని పొందుకొని భోగేచ్ఛలను విడిచిపెట్టి మన మాట అవునంటే అవును కాదంటే కాదు అన్నట్లుగా ఉన్న రోజు మన విశ్వాస వీరులం కాగలం, నీతిమంతులం కాగలం, మరొకరిని రక్షించే సామర్థ్యాన్ని పొందుకుంటాం. కనుక ప్రియులారా, యాకోబు గారి పత్రిక నేటి ప్రతి విశ్వాసికి అవసరమైన పత్రిక. ఒక వ్యక్తి పరలోకాన్ని సాధించాలి అంటే ఎక్కవలసిన ప్రతి మెట్టు ఎలాంటిదో యాకోబు గారి పత్రిక ద్వారా మనకు తెలుస్తుంది. కాబట్టి పైనుంచి వచ్చే జ్ఞానాన్ని పొందుకుని లోపలున్న సమస్త కల్మషాన్ని కడిగివేసుకుని నీతిమంతులుగా మారి పరలోకాన్ని స్వతంత్రించుకోవాలని ఆశించిన దేవుడు ఈ రాత్రి ఈ పత్రికను మనకు తెలియచేశారు. పత్రిక ద్వారా తెలుసుకున్న విషయాలను మన జీవితాలకు అన్వయించి విశ్వాసమును క్రియలతో జరిగించి పరలోకాన్ని సాధిద్దాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్.